సంతోషంగా ఉండగలరా? ఏం ఆలోచన లేదు. ఒక్క విషయం తెలిసిందంటే చాలండి, ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి అందరికి పోయి షేర్ చేసుకుంటారండి. ఇది పాపం కదా? ఇట్లాంటి వాటికి దూరంగా ఉండి ఏమండి పరిశుద్ధంగా బ్రతకటం దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుర్భాషకు దూరంగా ఉండి ఎదుటివాడికి మేలు కలిగేటట్లుగా కృపాసహితమైనటువంటి మాటలు, అనుకూలమైన మాటలు వస్తున్నాయి. అనుకూలమైన మాటలు ఏమండి, అనుకూలమైన మాటలు వస్తున్నాయా? కొందరు నోరు తెరిస్తే చాలండి ఎదుటివారికి ఏమంటే ఎదుటి వాళ్ళ తప్పులు చూపించడం, ఏమంటే ఎదుటి వాళ్ళ మైనస్లు చూపించడం, ఎదుటి వాడు చేసిన తప్పు ఏమంటే అని ఈ ప్రతికూలమైన మాటలే ఎదుటివారికి